హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే బెండకాయ టమాటో ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అందులోనే కట్ చేసిన బెండకాయలు ఇలా మొత్తం వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మీ రుచికి తగినంత మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కారం, పసుపు అన్నిటి బెండకాయలకి మిక్స్ అయ్యేలాగా అన్నీ ఇలా కలుపుకోండి. బెండకాయలకి ఎప్పుడైనా క్యాప్ పెట్టొద్దండి, జిగురు అనేది పట్టేస్తుంది. అందుకనే కాసేపు కొంచెం మగ్గినంత వరకు క్యాప్ పెట్టుకోకుండానే ఉండాలండి. కొంచెం ఇలా కాసేపు ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మగ్గుతాయండి. కొంచెం మగ్గినాక మళ్ళీ కలుపుకొని కొంచెం టమాటో అండి, నేను టమాటో ఫ్రై అని చెప్పాను కదండి, ఒక 3 చిన్న సైజ్ టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని ఇలా బెండకాయ ఫ్రైలో వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టుకోవచ్చండి, టమాటా వేసినాం కాబట్టి ఇప్పుడు జిగురు రాదు. ఇలా కలిపేసినాక క్యాప్ పెట్టేసుకోవాలండి. మగ్గినాక క్యాప్ పెట్టేసుకుంటే ఏం కాదండి, ముందే క్యాప్ పెట్టేసుకుని ఆ జిగురంతా మొత్తం జిగురు అయిపోతుందండి కర్రీ. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకొంచెం టమాటా మగ్గినాక కొంచెం కారము మీ రుచికి తగినంత అండి. మేమైతే కారం నార్మల్గానే తింటాము, కొంచెమే వేసుకున్నానండి. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. పిల్లలు కదండి, పిల్లలు ఎక్కువ తినలేరు. కొంచెం మగ్గినాక ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి లాస్ట్లో కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బెండకాయ టమాటో ఫ్రై రెడీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్.